లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందే పలు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. వచ్చే 10 రోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు, అధికారులు మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని మొత్తం 15,718 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఉదయం 10:20 హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకోనున్న ప్రధాని ఇందిరా ప్రియదర్శిని మైదానం బహిరంగ సభ వేదిక వద్దనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం సమీపంలో శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులో 800 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్, యాదాద్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఆదిలాబాద్ బేలా 2 వరుసల రోడ్డు విస్తరణ పనులను, ఆదిలాబాద్ పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఇతర పనులను ప్రారంభించనున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు లైవ్లో అందిస్తారు. సో సాయిలు చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. సో మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్కు నేరుగా చేరుకోబోతున్నారు. ఆదిలాబాద్లో 6,700 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు అధికారులు కావచ్చు, పార్టీ శ్రేణులు అంతా కూడా ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా రావడంతో ప్రజలంతా పెద్ద ఎత్తున కూడా భారీ మొత్తంలో కూడా జనాలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో దివంగత ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత 41 సంవత్సరాల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రోటోకాల్ ప్రకారం రావడం, ఆయనకు స్వాగతం పలకడం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నేరుగా నరేంద్ర మోడీ నేరుగా ఆదిలాబాద్ కు 10 గంటలకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కూడా అంతా కూడా కాషాయమయమైందని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ కటౌట్ కావచ్చు, ఫ్లెక్సీలు అన్ని కూడా దర్శనమిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వివిధ కార్యక్రమాల్లో శంకుస్థాపన చేసిన తర్వాత ఏదైతే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కూడా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కూడా శంఖారావాన్ని కూడా ప్రారంభించబోతున్నారు, శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో కూడా కట్టదిట్టమైన పకడ్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో నరేంద్ర మోడీ రానున్నారు. సాయన్న, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ తమిళసై రానున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.